ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? మధ్యలో ఒక్కరోజే కదా ఉన్నది నూతన సంవత్సరంలోకి ప్రవేశించుటకు. సరే, ఈ స్థలం చాలా అందంగా ఉన్నదని చూస్తున్నారా? వెనక వ్రాసి ఉన్నది యు లవ్ యాంగూన్ అని. ఇది మియాన్మార్ దేశం యొక్క ఒక పెద్ద పట్టణము యాంగూన్ అన్నది. ఆ పట్టణంలో ఇలా సౌందర్యంగా చేసి ఉంచారు. పెద్ద గార్డెన్, చాలా అందంగా ఉన్నది, చాలా ప్లెసెంట్గా ఉన్నది చూచుటకు. ఆ స్థలంలో నిలబడి మీతో మాట్లాడుచున్నాను. దేవుడు ఈ పట్టణమును ప్రేమించుచున్నారు. ఇక్కడున్న ప్రజలను యేసు ప్రేమించుచున్నారు. కనుక మేము వారిని ప్రేమించి వారి కొరకై ప్రార్థించి వారి మధ్యకు వచ్చి వారి కొరకు పరిచర్యను నెరవేర్చుచున్నాము. సరే, ఈ దినము దేవుడు నాకేం మాటను చెప్పుచున్నారు అని చూస్తున్నారా? చాలా ముఖ్యమైన మాట గమనించండి. కీర్తన 51:2లో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కదా, సిద్ధంగా ఉన్నారా? అన్నిటికీ ఒక సిద్ధపాటు ఉన్నది కదా. ఒక ఎగ్జామ్కి వెళితే సిద్ధపాటు, ఇంటర్వ్యూకి వెళితే సిద్ధపాటు, బిజినెస్ చేయడానికి సిద్ధపాటు అవసరము. నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నామంటే చాలా సిద్ధపాటు అవసరము. సంఘాల్లోనూ పరిచర్యల్లోనూ మేమలా ప్రార్థించేవారము. 3 దినములు ఉపవాసముండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించేవారము. కనుక సిద్ధపాటు అవసరము కదా. ఆ సిద్ధపాటు ప్రార్థనలో చాలా ముఖ్యమైనది. దేవుని ఎదుట మన హృదయమును తెరచి నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడిగి నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. దేవా, నన్ను పూర్తిగా కడుగుడి, శుద్ధీకరించండి. అంటే నా హృదయమును శుద్ధీకరించుడి, నా జీవితమును పవిత్రపరచుడి అని అర్థము. మనమందరము కొరత కలిగిన మనుషులమే. పాపము చేయని వారు ఎవరైనా ఉన్నారా? ఈ సంవత్సరంలో నేను పాపమే చేయలేదయ్యా, తప్పే నేను చెయ్యలేదు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? ఎన్నో తప్పులు మనకు తెలిసి చేసియున్నాము, తెలియక చేసియున్నాము. చేసిన తర్వాత అయ్యో తప్పు చేశానని గ్రహిస్తున్నాము. అందరి జీవితాల్లోనూ కొన్ని హెచ్చు తగ్గులు ఉన్నవి. పాపం చేయలేదని మనం చెప్పిన ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము అని బైబిల్లో ఉన్నది. కనుక పాపంతో నిండిన లోకంలో ఉన్నాము. ఎన్నో తప్పులు, పాపములు మన జీవితంలో వచ్చుచున్నవి. అందులో స్థిరులై ఉండకూడదు. ఆ పాపంలో స్థిరంగా ఉండి ఇది సరే, ఇదేమి తప్పు అని అదే చేస్తూ ఉండకూడదు. మనల్ని శుద్ధీకరించుటకు సమర్పించుకోవాలి. దేవుడు మనల్ని పరిశుద్ధపరచునప్పుడు పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడగును. ఇది దేవుని ప్రణాళిక. దేవా, నేను ఇంకా పరిశుద్ధుణ్ణి కావాలి, కనుక నన్ను కడుగుడి, నన్ను శుద్ధీకరించుడి అని దేవుని ముందు వెళ్లి ప్రార్థించుట. ఎందుకంటే ఆయనే చెప్పినారు, నేనే నిన్ను పవిత్రునిగా చేయు ప్రభువుని. ఆయనే మనల్ని పరిశుద్ధులుగా చేయను. మనల్ని మనమే పరిశుద్ధులుగా చేసుకోలేము. మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు ఆయన శిలువలో రక్తము చిందించి మరణించినారు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవా, మీ రక్తము ద్వారా నా హృదయమును కడగండి, శుద్ధీకరించండి. నాలో ఉన్న కోపము, అతిశయము, కోపంతో రగిలిపోవుట, ఇచ్చలు, భయంకరమైనటువంటి పాపములున్నవి శుద్ధీకరించి పరిపూర్ణంగా నన్ను కడుగుడి అని చెప్పారంటే ఆ పరిశుద్ధత కలిగి మనలో పాపపు జీవితము తగ్గి పరిశుద్ధతలో అధికముగా ఉందుము. ఒకరోజు ఒక పరిశుద్ధ స్థితికి పరిపూర్ణముగా ఆత్మదేవుడు నడిపించును. దానికి మీరు ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు ముందు ఈ ప్రార్థన చేయుడి. దేవుని ఎదుట కొరతలను ఒప్పుకొనుడి. ఎవరితోనైనా సమాధానం పడకుండా ఉంటే, భర్తను దుఃఖపరిచి ఉంటే వెళ్లి క్షమాపణ కోరుడి. భార్యను గాయపరిచి ఉంటే వెళ్లి క్షమాపణ కోరుడి. పిల్లల్ని మీరు వేదనపరిచి ఉంటే క్షమాపణ కోరి సమాధాన పడుడి. తల్లిదండ్రులను గాయపరిచి ఉంటే సమాధాన పడుడి. మీరు పనిచేసే స్థలంలో, నివసించే స్థలంలో ఎవరైనా గాయపడి ఉంటే మీ మనసాక్షి గద్దించును, నెమ్మది ఉండదు. అదే పాపముగా, శాపముగా వెంబడించును. వెళ్లి క్షమాపణ అడిగి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే లోపల సరిచేసుకోండి. అప్పుడు ఆత్మదేవుడు మీకు సహాయం చేయుదురు. పరిశుద్ధాత్మ వచ్చునప్పుడు ఒక పరిపూర్ణ పరిశుద్ధతను మీలోనికి తెచ్చును. మీరు ప్రార్థించాలి, దేవా, నా అక్రమములు పోవుటకు నన్ను కడుగుడి, పాప మరకలు ఉండకుండా నన్ను కడగండి, శుద్ధీకరించండి అని అడగాలి. ప్రార్థించదరా? అలాగే 1 నిమిషం హృదయంలో చేపెట్టుకుని, యేసయ్య, నాలో ఉన్న పాప మరకను కడిగి నన్ను మీ రక్తంతో కడిగి శుద్ధీకరించుడి. దేవా, నాకు పరిపూర్ణ పరిశుద్ధత కావాలి. ఈ సంవత్సరంలో నేను చేసిన తప్పులు, కొరతలు, పాపములన్నీ నూతన సంవత్సరంలో నేను చెయ్యకూడదు. ఈ సంవత్సరం లోపల ఆ పాత పాపములన్నీ నశించునుగాక. నన్ను పరిశుద్ధపరచి ఒక నూతన హృదయంతో, పవిత్ర హృదయముతో నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు సహాయము చేయుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.